సంపాదించాను. నువ్వు కూడా బాగుంది, చాలా బాగుంది. వాన చిరుకులే వాగులై ప్రవహించినట్టు మన సంపాదన కూడా ఇలాగే దినదినం పెరుగుతుంటే మన ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. బాబు పదండి బాబు, కాళ్ళు కూడా కుదురుగా. ముసలాడిని అయిపోయాను కదా. అమ్మా జయ, అన్నయ్య ఇంకా రాలేదా అమ్మా? లేదు నాన్న. వంట పూర్తయిందా? ఇదిగో అయిపోతుంది నాన్న. త్వరగా కానీ, వాళ్ళు వచ్చే వేళ. అటు తప్పుకోండి, ఉపాయం వస్తున్నాడు, అపాయం కలగవచ్చు, అటు తప్పుకోండి. చెల్లమ్మ, ఆకలి మండలతో పొగలు కక్కి కళ్ళు బయలు గమ్మే, కాస్త అన్నం పెట్టమ్మా. చక్రవర్తి నాన్న, మీరు ఇక్కడే ఉన్నారా? ఇదిగోండి నా సంపాదన 23 రూపీస్, అంటే 23 రూపాయలు మాత్రమే. లెక్క పెట్టుకోండి. అడుగున పడిందిగా, అందుకోవడం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. పక్కదో ఉందిగా, మర్చిపోయాను. నాకు గుర్తుంటుందిలే. ఈ రోజు మర్చిపోకూడదా? నాన్న ఆకలిస్తుంది నాన్న. అన్నయ్య రావద్దు. అన్నయ్యకు ఆకలికి స్నేహమా? నేను తట్టుకోలేను. ఆకలి ఆవురు ఆవురు అంటుంది. ఒరే చక్రవర్తి, మర్చిపోయావా? ఈ ఇంట్లో ఏం చేసినా మీ అన్నదమ్ములిద్దరూ కలిసే చెయ్యాలి. భోజనం కూడా కలిసే చెయ్యాలి. అరుగా ఏం చేశారు? రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, శ్రీ 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 రాజా రఘుపతి సుపుత్ర రాజశేఖర చక్రవర్తి బహుపరాక్ బహుపరాక్. శేఖర చక్రవర్తి ఏమిట్రా? నీకు తెలియదులే అన్నయ్య, ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేయాలని నాన్నగారు ఇప్పుడే చెప్పారు. అందుకే నీ పేరు పక్కన నా పేరు పెట్టుకున్నాను, రాజశేఖర చక్రవర్తి. రాజశేఖర చక్రవర్తి బహుపరాక్. అన్నయ్య, ఇంతకు హనుమంతులా ఎత్తుకొచ్చావు, సంజీవ పర్వతమా? సంజీవ పర్వతమే. నాన్న, ఏం బాబు, తొందరగా రావాలి. ఇటు చూడండి. బాబు, దీన్ని చూస్తుంటే మన శ్రీనిలయం మన చేతికి వచ్చినంత సంతోషం అయిందిరా. ఏనాటికైనా దీన్ని సంపాదించుకోవాలన్న పట్టుదల రెట్టిపై. మీరు మాకు చిన్ననాడు చెప్పిన మాటలు ఎన్నటికీ మర్చిపోలేను నాన్న. మర్చిపోవడమా? అసంభవం అన్నయ్య. నన్ను చక్రవర్తి చక్రవర్తి అని పిలుస్తుంటే నాలో శ్రీనిలయం శ్రీనిలయం అని ప్రతిధ్వనిస్తుంది నాన్న. పదండి, భోజనాలు చేద్దాం. నాన్న, మీతో 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సారీ ఇవర్ ఆనర్, న్యాయవాది ఏదో వాదిస్తున్నట్టున్నారు. విచారణ ప్రారంభమైనట్టుగా నేను భావిస్తున్నాను. నేరస్తులను హాజరుపరచవచ్చును. ఎలాగనే నోరు మూస్తావలేదా? నాన్న, చెల్లాయి పెళ్ళిడికి వచ్చింది. కలవాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలి. కలవాళ్ళ సంబంధం చేస్తే నాకు జరిగిన అవమానమే నీకు జరుగుతుంది. భలే భలే, అద్భుతం, అమోఘం. న్యాయాధిపతుల తీర్పుకి అప్పీలే లేదు. నాన్న, గైడ్ పనిచేస్తున్నాడు కదూ, వాగుడు మరీ ఎక్కువైంది. ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కనిపిస్తే చాలు జేబులు కొట్టేవాళ్ళ వెనకాలే పడుతున్నాడు. అబ్జెక్షన్, అబ్జెక్షన్. యువర్ ఆనర్, న్యాయాధిపతుల సమక్షంలో జేబులు కొట్టేవాడిని నన్ను ఘోరంగా అవమానించినందుకు కాదు. ప్రతిపక్షం వారికి కఠిన శిక్ష విధించవలసిందిగా మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్. నాన్న, వీడి స్వదం మరీ ఎక్కువైంది. మరో ఉద్యోగం చూసుకోమని చెప్పండి. మరొక ఉద్యోగమా? అన్నయ్య, గైడ్ అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా? తెలియదు. ప్రజా మార్గదర్శి. మహాత్మా గాంధీ భారతీయులకు ఎలా దారి చూపించాడో పొరుగురు యాత్రికులకు ఈ చక్రవర్తి ఎలా దారి చూపిస్తున్నాడు. నీది ఉంది పెద్ద ఉద్యోగం, ఇంజనీర్.
నువ్వు మహా సంపాదిస్తే నెలకు 300, అది నెలకు ఒకే ఒకసారి వస్తుంది. మన రాబడి చిల్లర కొట్లాండి, లిమిటే లేదు. నెలకు 30 రోజులు సంపాదిస్తూనే ఉంటాను. కదిపితే చాలు రేడియో లాగా వాగుతున్నానంటే అన్నయ్య, మన ఇంట్లో రేడియోలని కొరత నేను తీరుస్తున్నానని నువ్వు ఎందుకు అనుకోబోతుంది? ఇట్లా అయితే నిన్ను పిచ్చాసుపత్రికి పంపించాల్సిందే. నన్ను పిచ్చాసుపత్రిక? న్యాయాధిపతి, ఈ న్యాయవాది, ఈ చక్రవర్తిని పిచ్చివాడన్నాడు కాబట్టి ఈ భోజనాల కోర్టు నుంచి వాకౌట్ చేస్తున్నాం, అంటే వెలుపలికి పోతున్నాము. అన్నయ్య గడ్డ పెరుగు. పెరుగు, గడ్డ పెరుగు. ఇవరానే చిన్న విన్నపం. గడ్డ పెరుగు గడ్డు సమస్య అయింది కాబట్టి వెలుపలికి వెళ్లే ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నాను. విత్ యువర్ కైండ్ పర్మిషన్. చలమ్మా, గడ్డ పెరుగు త్వరగా వడ్డించమ్మా. చేతులకు వచ్చే ఏ అప్పన్న గురు, ఇక్కడ నిలబడ్డావు? ఏ చక్రవర్తి, నాన్ననేదమ్మే టైంకి వచ్చేస్తుందని. గురు చూడు, నువ్వు నా గురువు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏంటంటే ఈ మెయిలు ఈవేళ రావాల్సింది కాదు, నిన్న రావాల్సింది ఈవేళ వస్తుంది. అంతేనంటున్నా కరెక్టే. మిస్టర్ కోదండం ఫ్రమ్ బెంగళూరు, రిటైర్డ్ జడ్జ్, నో యూస్. సూరి భాస్కర్ రావు, విజయపూర్ రాణి, శ్రీనిలయం 2 లక్షలు. మహారాణి మహారాణి, దయచేయండి 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 మహారాణి, దయచేయండి. ఈ మకులను పట్టుకోదికండి. నా పేరు చక్రవర్తి, ఈ ప్లాట్ఫామ్ గైడ్ని. ఇలా చూడండి, తాముపోటి మహారాణుల పెట్లే నేను మోస్తుంటాను. దయచేసి ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పకండి. మీ పోటీ మహారాణులంతా రాణి విహారంలోనే విహరిస్తుంటారు, అక్కడికే తీసుకెళ్తాను. ఏవండి, తమది హైదరాబాదా? హైదరాబాద్ అయితేనే, బెంగళూరు అయితేనే, 2 ఒకటే. తమ కోసం కారు ఏదైనా వస్తుందండి? కాళ్ళు నమ్ముకోవడం కన్నా కాళ్ళు నమ్ముకోవడమే ఉత్తమం. ఓహో, ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప వేదాంతం. రండి, తమని అక్కడికే తీసుకెళ్తాను. దయచేయండి దయచేయండి. తప్పకుండా మహారాణి గారు త్వరగా తప్పుకోండి. బీ సీటెడ్. ఏమనుకోకండి మహారాణి, ఈ గురక ఇక్కడ కంటిన్యూటీ మ్యూజిక్, అంటే నిలయ విద్వాంస నేపథ్యగాను. ఎక్స్క్యూజ్ మీ. ఎవయో ఏడుకొండలు ఎగదిగా అలా చూస్తున్నావు? ఏమీ లేదు, పెట్టి ఎక్కడ కొట్టుకొచ్చా? నీ ఎదో బుద్ధి పోలిచ్చావు కాదు, పిట్ట కాదయ్యా, విజయపూర్ రాణి. రాణియా? మొహం చాటంత అయిందే. పేరుకు రాణి విహారు, ఇక్కడ ఇంతవరకు ఒక రాణి కూడా విహరించలేదు. చూసావా, మనం మహారాణిని తీసుకొచ్చేసాం. చూడు, వారికి ఒక రూమ్ కావాలి. నీ హోటల్ ఏ క్లాస్ రూమ్ ఏది? ఆ రూమ్ నెంబర్ 105, అటాచ్డ్ బాత్రూమ్, 24 గంటలు వాటర్. ఓ మేనేజరు, మేనేజరు. ఏమిటయ్యా ఎలాగొచ్చావు? నయం టవల్తో వచ్చాడు. ఏమిటయ్యా అన్యాయం, సహల్లో నీళ్ళాగిపోయినాయి, కళ్ళు మండిపోతున్నాయ్యా. 2 బకెట్లు నీళ్ళు నేను పంపిస్తాను కానీ రాక ఒక రాణి వచ్చింది బాబు, నా హోటల్ పరువు కాపాడు బాబు. నీ పొలం మండిపోను, ఇప్పుడు నా గట్ట ఏమిటయ్యా? నీ గట సాయంకాలం 5ంటికి నీళ్ళు వస్తాయి, అంతవరకు తవ్వుతూనే ఉండు, తెల్లగా దొరలా తయారవుతావు. అలా చేయి బాబు, అలా చేయి బాబు. చక్రవర్తి, ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్. నీకు బుద్ధి లేదయ్యా, ఎవరన్నా మహారాజుని మహారాణుని అడ్వాన్స్ అడుగుతారా? రాణిగారి కోపం వచ్చిందంటే చెక్కు రాసి నీ మొహాన టక్కున పడుతుంది. అలాగే బాబు, తెలియక అడిగాను. స్వాగతం, సుస్వాగతం. తిరాచి, అది ఒట్టి పెట్టి కాదురా, మహారాణి గారి పెట్టె. ఆ పెట్టెని ముట్టుకోవడానికి పెట్టి పుట్టాలి. ఫుల్ గా ఆ హక్కు నా ఒక్కడికే ఉంది. ఏమంటారు రాణి? పెట్టి సొంతం కాదు, ప్రాణము సొంతం కాదు. చచ్చిన తర్వాత 7 అడుగుల చోటు మాత్రమే ఈ శరీరానికి సొంతం. ఎంత గొప్పగా సెలవిచ్చారు. దయచేయండి దయచేయండి. వీరు రాణి గారు, విజయపురం మహారాణి గారు. నమస్కారం అమ్మా. ముందు పడు లేవు, ఎవరు రాళ్ళు కొట్టారండి? అదే ఎవరు రాలగొట్టలేదండి, భోజనం రాళ్ళు. ఈ హోటల్లో 2 పూటలు భోజనం చేశాను, 2 పళ్ళు ఊడిపోయాయి. భలే బాగా చేశారే. రండి రండి రండి, దయచేయండి దయచేయండి.